మన స్వంత చిత్తాన్ని మనం పక్కన పెట్టేసేయాలి. ప్రతి విషయంలో దేవునికి లోబడాల. ఒకవేళ నువ్వు హైదరాబాద్ వెళ్ళాలనుకో, నీకు హైదరాబాద్ వెళ్ళాలని నీకు తెలియకపోతే ఏ బస్సు అంటే ఆ బస్సు ఎక్కి వెళ్ళావనుకో చెన్నైలో దిగుతావు. హల్లెలూయా. దేవుని చిత్తము ఏమిటి నా పట్ల అని నువ్వు గ్రహించాలా, అది తెలుసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన కాలింగ్ ఏమిటి నా పట్ల. హల్లెలూయా. దేవుడు నా పట్ల ఏ పిలుపు కలిగి ఉన్నాడు, నా జీవితంలో ఏది చేయాలనుకుంటున్నాడు, అది తెలుసుకోకుండా గుడ్డిగా నువ్వు వెళ్ళావనుకో, హైదరాబాద్ వెళ్ళవలసిన నీవు చెన్నైలో దిగింటావు. టైం వేస్ట్ అయిపోతుంది. నీ లైఫ్లో పొందుకోవాల్సినవి నువ్వు పొందుకోలేవు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి సకాలంలో చేరుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడాల, మనం ఆయన చిత్తానికి లోబడాల. ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దండి. స్వంత నిర్ణయాలు మనం తీసుకున్నాం అనుకో ఫెయిల్ అయిపోతాం. కానీ ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన దగ్గర నుంచి డెసిషన్ తీసుకుంటామో మనము సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డ.